పాడి పంట రైతుకు రెండు కళ్ళ లాంటివి. పంటలతో పాటు పాడి పశువుల పోషణ ఇతర అనుబంధ రంగాలు చేపట్టే రైతులకు నష్టభయం తక్కువ. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా ఎక్కువగా నష్టపోయే వీలుండదు. ప్రభుత్వాలు కూడా పశు సంవర్ధక రంగ అభివృద్ధికి పలు పథకాల ద్వారా రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పాల ఉత్పత్తి, పశుగ్రాసాల పెంపకం, పశు పోషణ, జీవాలు, పెరటి కోళ్ల పెంపకానికి పలు రాయితీలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని ముఖ్య పథకాలు, లభిస్తున్న రాయితీలకు సంబంధించిన వివరాలు ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో పరిశీలిద్దాం. ఏపీలో గర్భస్థ పశువుల నుంచి దూడలకు 6 నెలలు వయసు వచ్చే వరకు అమలు చేసే పథకాలు ఉన్నాయి. ప్రభుత్వం 75% రాయితీపై పశువులకు దానాలను, బీమాను అందిస్తోంది. అలాగే ఎండాకాలంలో కరువు ఉపశమన చర్యల్లో భాగంగా కరువు దానా పథకాన్ని అమలు చేస్తోంది. వెనుకబడిన తరగతి మహిళా రైతులకు పశు సంవర్ధక శాఖ ద్వారా ఒక పడ్డదూడను 75% రాయితీపై అందించే పథకాన్ని రూపొందించింది. అన్ని గ్రామాల్లో సమగ్ర పాడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు గోకులం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ వివరాలు మీకోసం. 6 నుంచి 7 నెలల గర్భస్థ పశువులకు మాత్రమే క్షీరసాగరం అనే పథకం వర్తిస్తుంది. రోజుకు 2 కిలోల చొప్పున 369 కిలోల దానాను పశువు ఈనిన 3 నెలల వరకు ఇస్తారు. ప్రథమ చికిత్స మందులు, ఎముకల పొడి పొట్లాలు, పశువు బీమా 1 సంవత్సరం పాటు అందిస్తారు. ఈ పథకం కింద ఇచ్చే 9,000 రూపాయలను లబ్ధిదారు తన వాటాగా 2,073 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 6,927 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. సునందిని పథకంలో 4 నుంచి 6 నెలల వయసు గల ఆడ లేదా పెయ్య దూడల్ని మాత్రమే అనుమతిస్తారు. ఇందులో 1 సంవత్సరం వరకు దానా, బీమా, ఆరోగ్యపరమైన మందులు ఇస్తారు. ఇందులో మొదటి సంవత్సరంలో 260 కిలోల దూడల దానా ఇస్తారు. రెండో సంవత్సరంలో 610 కిలోల దూడల దానా ఇస్తారు. ఇందులో 75% ప్రభుత్వ వాటా దానాల్లో, బీమాలో ఇస్తారు. అంతేగాక 100% ప్రభుత్వ వాటా ఆరోగ్యపరమైన మందుల్లో ఇస్తారు. ఈ పథకం కింద మొదటి సంవత్సరం 5,798 రూపాయలు, రెండో ఏడాది 1,053 రూపాయలు ఇస్తారు. ఇందులో రైతు మొదటి సంవత్సరం 1,688 రూపాయలు, రెండో సంవత్సరం 2,639 రూపాయలు తన వాటాగా చెల్లిస్తే ప్రభుత్వం తన వాటాగా 4,323 రూపాయలు, 7,914 రూపాయల చొప్పున ఇస్తుంది. ఎండాకాలంలో కరువు ఉపశమన చర్యల్లో భాగంగా ప్రభుత్వం కరువు దానా పథకాన్ని అమలు చేస్తుంది. పశువుకు సమతుల్య ఆహారాన్ని అందించడానికి, గడ్డి కొరత లోపాలను సరిదిద్దటానికి, పశువుల్లో పాల ఉత్పత్తిని తగ్గించకుండా సరైన దూడలు పుట్టడానికి, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయటానికి ఈ కరువు దానాను సరఫరా చేస్తోంది. కరువు దానాను అతి తక్కువ ధరలో అంటే కిలో 4 రూపాయల చొప్పున పాడి రైతులకు అందిస్తోంది. ఈ పథకం కింద 15 రూపాయల ధర పలికే కిలో దానాకు రైతు తన వాటాగా 4 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 11 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. పట్టణ గ్రామీణాభివృద్ధి సంస్థలోని వెలుగులో స్వయం సహకార సంఘాల్లోని వెనుకబడిన తరగతి మహిళా రైతులకు పశు సంవర్ధక శాఖ ద్వారా ఒక పడ్డదూడను 75% రాయితీతో, ఒక పశువును 45,000 రూపాయలతో అందిస్తారు. అంతేకాక స్వయం సహాయక సంఘాల్లోని వెనుకబడిన తరగతి మహిళలకు 15,000 రివాల్వింగ్ నిధులను రుణంగా ఇస్తారు. ఈ పశువులను సంబంధిత పశు వైద్యాధికారి ద్వారా ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తారు.
అన్ని గ్రామాల్లో సమగ్ర పాడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు గోకులం పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అంటే బయోగ్యాస్ ఉత్పత్తి, వానపాముల పెంపకం, పాలు, పాల పదార్థాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ చేయటానికి పశువసతి గృహాలను ఏర్పాటు చేయటానికి గతేడాది ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పశువుల కోసం ప్రత్యేకంగా కాలాన్ని కేటాయించకుండా ఆ సమయాన్ని వేరే వాటిలో దృష్టి పెట్టి ఆర్థికంగా లాభం చేకూర్చడం గోకులం ఉద్దేశం. గోకులం పథకం ద్వారా పశువులకు కావలసిన అన్ని కనీస సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తారు. శాస్త్రీయ పద్ధతిలో మేపు, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తారు. సమగ్ర పశు వైద్య సేవలు కల్పిస్తారు. మౌలిక వసతులను మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తారు. వర్మీ కంపోస్ట్, బయోగ్యాస్ కూడా నిర్మిస్తారు. పశుసంవర్ధక శాఖ పథకాలను అమలు చేస్తారు. నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన పశుమిత్ర, గోపాల మిత్రులకు ప్రతిరోజు 40 రూపాయల వేతనం అందిస్తారు. లాభదాయకమైన పాడి పశువులకు సంవత్సరం పొడుగునా పశుగ్రాసాలు అత్యంత అవసరం. పాడికి ఆధారం పచ్చిమేత. అది లేనిది పాడి లాభసాటి కాదు. పచ్చిమేత మేపిన పశువులలో పాల ఉత్పత్తి పెరిగి ఖర్చులు తగ్గి రాబడి ఎక్కువగా ఉంటుంది. అందుకే అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాలను పెంచడానికి ఏపీ ప్రభుత్వం రాయితీపై గడ్డి విత్తనాలను అందిస్తోంది. దీనితో పాటే తక్కువ ధరకే సైలేజీ గడ్డి పంపిణీ చేపడుతోంది. భూమి లేని పాడి రైతులకు పచ్చగడ్డిని అందించడానికి ఊరూరా పశుగ్రాస క్షేత్రాల పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామాల్లో భారీ స్థాయిలో సామాజిక పశుగ్రాసం ఉత్పత్తి చేయడానికి మెగా పశుగ్రాస క్షేత్రాల పథకాన్ని రూపొందించింది. పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో పశుగ్రాసం ముఖ్య పాత్ర పోషిస్తోంది. 2/3 ఖర్చు మేతకే సరిపోతుంది. అందువల్ల అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాలను పెంచడానికి ప్రభుత్వం 75% రాయితీపై హైబ్రిడ్ జొన్న, షుగర్ గ్రేజ్, న్యూట్రీఫీడ్ వంటి మేలైన పశుగ్రాస విత్తనాలను రైతులకు ఈ పథకం ద్వారా అందిస్తారు. ఈ పథకం కింద 5 కిలోల విత్తనాలిస్తారు. వీటి ధర 290 రూపాయలు కాగా ఇందులో 217 రూపాయలు ప్రభుత్వం వాటా కాగా కేవలం 72 రూపాయలు రైతు చెల్లిస్తే సరిపోతుంది. మొక్కజొన్న పంటను పాలకంకి దశలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అదనపు పోషకాలను కలిపి బేళ్లుగా మార్చి గాలి చొరబడకుండా ఉండే పరిస్థితుల్లో నిలువ ఉంచే శాస్త్రీయ పద్ధతిని సైలేజ్ అంటారు. దీనినే పాతరగడ్డి లేదా మాగుడు గడ్డి అని కూడా పిలుస్తారు. సైలేజ్ పశువులకు మేపడం వల్ల పాల ఉత్పత్తిలో పెరుగుదల, ఏడాది కాలం పాటు పశుగ్రాస లభ్యత, పశువులకు మెరుగైన ఆరోగ్యం, చౌకగా పశుపోషణ వంటి లాభాలను పొందవచ్చు. ఈ పథకం కింద కిలో సైలేజ్ గడ్డిని 2 రూపాయలకి రైతుకిస్తారు. మిగతా 6 రూపాయల 80 పైసలను ప్రభుత్వం చెల్లిస్తుంది. భూమి లేని పాడి రైతులకు పచ్చగడ్డిని అందించడానికి రూపొందించిన పథకమే ఊరూరా పశుగ్రాస క్షేత్రాల పథకం. చిన్నకారు పాడి రైతులు భూమిని లీజుకు తీసుకుని ఏకవార్షిక పశుగ్రాసాలను పండిస్తే 25,000 రూపాయల చొప్పున, బహువార్షిక పశుగ్రాసాలను పండిస్తే 75,000 రూపాయల చొప్పున ఎకరాకు సాలిన ఉపాధి హామీ పథకం ద్వారా అందిస్తారు. అంతేకాక వచ్చిన పశుగ్రాసాన్ని ఇతర రైతులకు కిలో 1 రూపాయి చొప్పున అమ్ముకోవచ్చు. ఏపీ
ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన మరో పథకం మెగా పశుగ్రాస క్షేత్రాల పథకం. గ్రామంలో భారీ స్థాయిలో సామాజిక పశుగ్రాసం ఉత్పత్తి చేయడానికి రైతులను, ఔత్సాహిక పశుగ్రాస ఉత్పత్తిదారులు, ప్రభుత్వేతర సంస్థల ద్వారా పండించిన పచ్చి మేతను సైలేజ్ రూపంలో బేళ్లుగా నిల్వ చేసి సంవత్సరం పొడవునా, మరి ముఖ్యంగా వేసవిలో అవసరం ఉన్న రైతులకు అందుబాటులోకి తెచ్చి అన్ని గ్రామాలను పశుగ్రాస సమృద్ధి గ్రామాలుగా మారుస్తారు. తద్వారా పశుగ్రాస ఉత్పత్తిని పెంచడం, పాడి రైతులను వ్యాపారులుగా మార్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద గరిష్టంగా 100 ఎకరాల వరకు పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయొచ్చు. సంబంధిత ఖర్చులన్నీ ఉపాధి హామీ పథకం ద్వారా అందిస్తారు. ఎకరాకు 25,000 రూపాయల చొప్పున లీజు మొత్తాన్ని కూడా చెల్లిస్తారు. తెలంగాణలో గొర్రెల అభివృద్ధి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తోంది ప్రభుత్వం. గొల్ల కురుమలకు 75% రాయితీపై గొర్రెల యూనిట్లను మంజూరు చేస్తోంది. పెరటి కోళ్ల యూనిట్లను లబ్ధిదారులకు రాయితీపై అందిస్తోంది. నిత్యం రాయితీపై పశుగ్రాస విత్తనాలను సరఫరా చేస్తోంది. తెలంగాణలో 75% రాయితీపై గొల్లకురుమల సహకార సంఘాలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తున్నారు. మొత్తం యూనిట్ ధర 1,25,000 రూపాయలు కాగా రాయితీ 93,750 రూపాయలు పోను రైతు 31,250 రూపాయలు చెల్లించాలి. ప్రతి సంవత్సరం జనవరి, జూన్, అక్టోబర్ నెలల్లో 3 సార్లు జిల్లాలోని 100% గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు తాగిస్తారు. దీనివల్ల మరణాల శాతం తగ్గి కాపరులకు అధిక ఆదాయం సమకూరుతుంది. పెరటికోళ్ల యూనిట్లు లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు. యూనిట్ విలువ 3,060 కాగా రాయితీ 2,250 రూపాయలు పోను రైతు 810 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కో యూనిట్కు 45 కోడిపిల్లలు సరఫరా చేస్తారు. నిత్యం 75% రాయితీపై పశుగ్రాస విత్తనాలు సరఫరా చేస్తున్నారు అధికారులు. 2017-18లో జొన్న, లూసర్న్, బొబ్బర్లు, మొక్కజొన్న పశుగ్రాస విత్తనాలు రాయితీపై అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో క్షీరసాగరం, సునందిని, గడ్డి విత్తనాలు, పశుగ్రాస క్షేత్రాలు, సైలేజీ తయారీ, గోకులం, పడ్డదూడల పెంపకం వంటి పథకాల ద్వారా రాయితీలిస్తోంది. తెలంగాణలోనూ ఇదే తరహాలో పలు రాయితీ పథకాలున్నాయి. రైతులు తమ జిల్లాలోని పశుసంవర్ధక శాఖ అధికారులను సంప్రదించి అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, రాయితీ వివరాలను పొందవచ్చు.